ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఉదయకాల సమయం ప్రతిరోజు మనము వచ్చినన్ని ధ్యానిస్తూ దేవుని మాటలు వింటూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధపడండి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము ఈరోజు 5వ వచనం కాడ నుంచి ధ్యానించుకుందాం. 4వ వచనం కూడా ధ్యానించుకుందాం. యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకొనమని చెప్పగా అతడి పోయి పండుకొనెను. నేను పిలవలేదు, నువ్వు వెళ్ళి పండుకొనమని చెప్పేసి సమూయేలుతో చెప్పడం జరిగింది. ఇక్కడ మాట్లాడిందేమో దేవుడు. తనకు అనుభవం లేదు, ఎవరు మాట్లాడారో, దేవుడు మాట్లాడాడో లేకపోతే ఎవరు పిలిచారో సమూయేలుకి తెలియదు. కానీ యాజకుడైన ఏలీ పిలిచాడని తన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మీరు పిలిచారు కాబట్టి నేను వచ్చాను అని చెప్పాడు. నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పండుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత వచనాల్లో చూస్తే యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి కనుక నేను వచ్చి నేను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొనమనెను. అంటే రెండోసారి కూడా దేవుడైన ప్రభువారు ఎవరిని పిలిచారు అంటే సమూయేలుని పిలిచాడు. సమూయేలుకి తెలియదు దేవుని పిలుపు ఎలా ఉంటుందో, దేవుడు ఎలా ఉంటాడో, ఎలా మాట్లాడతాడో. తన చిన్న వయసులోనే దేవుని యొక్క సేవకు వచ్చాడు కాబట్టి పిలిస్తే కాస్త ఏ ఏలీనో పిలుస్తాడు కదా, నన్ను పిలిచేవాడు ఎవడుంటారు అని చెప్పేసి ఏలీ పిలిచాడు అనుకుని ఏలీ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట, సమూయేలుని పిలుస్తున్న విధానాన్ని సమూయేలు గమనించలేకపోయాడు. చిన్న వయసు కాబట్టి పర్వాలేదు. అలాగే ఏలీ దగ్గరికి వచ్చాడు. ఏలీ కూడా అర్థం చేసుకోవాల్సింది, దేవుడు మాట్లాడాడేమో. అంటే ఏలీ కూడా ఎందుకు వెంటనే స్పందించలేదు అంటే యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట అరుదుగా ఉంది. అంటే దేవుడు మాట్లాడటం మానేశాడు, ఏ విషయమైనా తెలియచేయటం మానేశాడు. అందు గురించి అని చెప్పేసి ఏలీ కూడా ఏమనుకున్నాడు అంటే దేవుడు ఎందుకు మాట్లాడతాడులే అని అనుకున్నాడు. అలాగే అదే భ్రమలో ఉండిపోయాడు తప్ప తన జీవితంలో ఇలా ఆలోచన చేయలేదు. తనకు ఆలోచన రాలేదు, సరైన ఆలోచన రాలేదు. చూడండి, తర్వాత వచ్చిన చూస్తే రెండోసారి అయిపోయింది, ఇప్పుడు మూడోసారి. చూడండి 7వ వచనం, సమూయేలు అప్పటికి యెహోవాను ఎరగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతను లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుణ్ణి పిలిచెనని గ్రహించి, నీవు పోయి పండుకొనుము, ఎవరైనా నిన్ను పిలిచినడలా యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. ఏమైంది? మూడోసారి కూడా దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. దేవుడు పిలిచాడు. పిలిచిన వెంటనే స్పందిస్తూ ఉన్నాడు. ఎవరు? సమూయేలు. తాను వచ్చిందే సేవ కొరకు, పరిచర్య కొరకు, దేవుని పరిచర్య కొరకు. ఉన్నారా అలాంటి వారు? ఈనాడు పిలవంగానే దేవుని పరిచర్యలో పని అప్పగించినప్పుడు ఆ పనులను బాధ్యతగా చేసేవారు, సేవలో బాధ్యతగా చేసేవారు ఉన్నారా ఈనాడు?
ట్రైనింగ్లో ఉన్నవారు కానీ, లేకపోతే సేవకులంట పనిచేస్తూ పరిచర్య నేర్చుకునేవారు, లేకపోతే సేవ నేర్చుకునేవారు వెంటనే స్పందిస్తూ ఉన్నారా? లేకపోతే పాస్టర్ గారు కూర్చున్న స్థలంలోని నేను కూర్చోవాలి, ఆయన పక్కనే కూర్చోవాలి, ఈ ఆలోచన కలిగి ఉన్నదప్పుడు నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే పరిచర్య చేయాలి, ఆ పరిచర్య దేవునికి చేయాలి, ఈక్వల్గా ఉండాలి. సైతాన్ని కూడా అలానే ఆలోచించింది. దేవుని కంటే నేను ఎంత కొంచెమే కదా తక్కువ, ఈక్వల్గా ఉన్నాం కదా, కొంచెమే కదా తక్కువ, ఆ ఘనత, ఆ యొక్క విధి విధానాలు అవన్నీ దేవునికి ఎందుకు వెళ్ళాలి, నాకెందుకు రాకూడదు అని గర్వించి ఎక్కడికి పడద్రోయబడిందో తెలుసా? పాతాళానికి పడద్రోయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిచయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇలా అలర్ట్గా ఉండాలి. దేవుని యొక్క మాటకు స్పందించాలి. దేవుడు పిలిచినప్పుడు ఆ మాటను వెంటనే ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్కుకు రిప్లై ఇవ్వాలి. ప్రభువారు ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు మాట్లాడతారో తెలియదు. ఏలీకి చాలా కాలమైంది మాట్లాడి, సమూయేలును పిలుస్తూ ఉన్నాడు. సమూయేలుకి ఏమో దేవుడు అంటే తెలీదు, ఎలా మాట్లాడతారో తెలియదు. దేవుని మందిరానికి పరిచర్యకు వచ్చాడు కానీ ఎలా అయితే దేవుడు మాట్లాడతాడో, ఏ విధంగా అయితే దేవుడు మాట్లాడతాడో, అసలు దేవుడు మాట్లాడతాడనే విషయాలు కూడా సమూయేలుకి తెలీదు. అలాంటి చిన్న వయసు తనకి. అలాంటి పరిస్థితిలో దేవుడైన ప్రభువారు మూడోసారి పిలిచారు. పిలిచినప్పుడు కూడా అప్పుడు అర్థమైంది ఎవరికి? ఏలీకి అర్థమైంది. ఏలీకి అర్థమయ్యి ఏలీ సమూయేలుకు చెప్తున్నాడు, ఎవరైనా కనుక నిన్ను పిలిచారనుకో ఏం చేస్తావంటే, నీ సేవకుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్మని చెప్పేసి చెప్పు చాలు అని చెప్పేసి తనకు తెలియచేశాడు. సమూయేలు నీ దేవుడు పిలుస్తున్నాడని, దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవుతుందని ఏలీకి అర్థమైంది కాబట్టి తను సమూయేలుకు ఆ మాట తెలియచేసి వెళ్ళి పండుకోమని చెప్పడం జరిగింది. 10వ వచనం తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞమనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, ఇశ్రాయేల్లో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరూ చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పిన దాంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చేయు మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకునుచున్నారని తానెరిగియును వారిని అడ్డగించలేదు కనుక అతన్ని ఇంటికి నిత్యము శిక్ష విధింతును అని నేను అతనికి తెలియజేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలీ ఇంటి వారు తప్పు చేశారు, ఏలీ కుమారులు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు ఆ తప్పును బట్టి ఏలీ ఖండించలేదు, ఇది తప్పు అని ఖండించలేదు. ఈనాడు సేవకులు కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియచేసేది ఏంటంటే, సహవాసాలకి వచ్చేవారు, సంఘాలకు వచ్చేవారు ఎవరైనప్పటికీ వారు కనుక తప్పు చేశారంటే, లేకపోతే వారు ఇలాంటి స్థితిలో ఉన్నారు అని నీకు తెలిసినప్పుడు వాక్యము ద్వారా నువ్వు ఎప్పుడైనా హెచ్చరించాలి. వారికి కరెక్ట్ అయిన వాక్యాన్ని తెలియచేసి వారు మారడానికి, వారి బ్రతుకును మార్చుకోవడానికి, వారి జీవితాన్ని మార్చుకోవడానికి నువ్వు ఖచ్చితమైన వాక్యాన్ని వారికి తెలియచేయాలి. ఎప్పుడైతే నువ్వు కనుక వారిని వదిలేసేవనుకో, నీ బిడ్డలు అవ్వచ్చు, నీ సంఘం అవ్వచ్చు, ఎవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, వారికి నువ్వు తెలియచేయాల్సింది ఏంటో తెలుసా? హెచ్చరించాలి. పిల్లవాడు తప్పు చేశాడు అనుకోండి, చిన్నతనంలోనే తప్పు చేసినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? అరే బాబు అది తప్పు అంటాం. వినకపోతే ఏం చేస్తాం? దండిస్తాం. నీవు కూడా వాక్యాన్ని బోధించేటప్పుడు, సువార్తను అందించేటప్పుడు వారు ఏమన్నా అనుకుంటారేమోనని, వారు ఏమైనా ఫీల్ అవుతారేమో, వారి గురించేనేమోనని ఆ మాటలను పక్కన పెట్టే దేవుని వాక్కు ఉన్నది ఉన్నట్టుగా బోధించు.
సువార్తను ఉన్నది ఉన్నట్టుగా బోధించి ఆ ప్రజలకు మార్పు చెందడానికి నువ్వు ప్రయత్నాలు చేయి. అంతేగాని నేను కనుక హెచ్చరించాననుకోండి, నేను కనుక బుద్ధి చెప్పాననుకోండి, నేను కనుక ఇది కరెక్ట్ కాదన్నానంటే నా సంఘానికి రాకపోతే ఏమైంది? నువ్వు సంఘం మీద ఆధారపడే సేవకుడువా? మనుషుల మీద ఆధారపడే సేవకుడువా? దేవుని మీద ఆధారపడే సేవకుడు అయితే దేవుని మీద ఆధారపడు. ఇలా ఖచ్చితమైన వాక్యాలు చెప్పు, అది నిలబడుతుంది అంతే. అంతేగాని నీకు నచ్చినట్టుగా, నీకు అనుకూలంగా, వారు విశ్వాసులకు అనుకూలమైన వాక్యాలు చెప్పేటప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? శిక్ష ఖరారు చేస్తాడు. చూడండి, నా మాట కాదు, దేవుడే తెలియజేస్తున్నాడు. ఏలీ కుటుంబం గురించి దేవుడు తెలియజేస్తుంది. ఎవరికి తెలియజేస్తున్నాడో తెలుసా? సమూయేలుకి తెలియజేస్తున్నాడు. ఏంటంటే తప్పు చేస్తున్నాడని తెలుసు ఏలీకి. ఎవరో తన కుమారులు వారిని బుద్ధి చెప్పలేదు, వారిని గద్దించలేదు, వారికి సరైన బోధన చేయలేదు. కాబట్టి వారి ఇంటి మీదకి ఏం చేయబడుతుంది? శిక్ష ఖరారైపోయింది. దేవుని యొక్క శిక్ష ఖరారైపోయింది. ఎవరికి? సేవకుని యొక్క కుటుంబానికి. సేవకుడు తన బిడ్డలు తప్పు చేస్తున్నారు, తాను తప్పు చేశాడు. తప్పు చేసిన ఏలీ కుటుంబాన్ని దేవుడేమో అందనాలు ఎక్కించాడు, పరలోకానికి ఏం తీసుకెళ్ళడు. తప్పు చేశాడు కాబట్టి, పొరపాటు చేశాడు కాబట్టి, దేవుని సన్నిధిలో తప్పు చేశాడు కాబట్టి ఆ వ్యక్తికి శిక్ష ఖరారైపోయింది. వారి ఇంటి మీదకి ఏమైందో తెలుసా? చూడండి, ఆ ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని ఎవరికి తెలియజేస్తున్నాడు? సమూయేలుకి తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవా పరిచర్యలో దేవుడు తన జీవితంలో ఎవరైనా తప్పు చేసినా ఒప్పుకోడు. మీరు అనుకుంటారు సేవకులు తప్పు చేస్తే క్షమిస్తాడేమోనండి, అందుకని వారు కొన్ని పొరపాట్లు చేసినా ఏమీ అవదలే అన్ను భ్రమలో ఉన్నావేమో. ఏలీ కుటుంబాన్ని, ఏలీ యొక్క వ్యక్తిగత జీవితాలను కూడా దేవుడు ఊరుకోలేదు. వారింటి మీదకి శిక్ష ఖరారు చేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్యలో కానీ, సేవలో కానీ, విశ్వాసులు కానీ నువ్వు ఎలా ఉన్నా దేవుని యొక్క మాట వినాలి. దేవుడు చెప్పమన్నది చెప్పాలి, దేవుడు బోధించమన్నది బోధించాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లు కనుక నువ్వు ప్రవర్తిస్తే, నీ ఇష్టం వచ్చినట్లు కనుక నువ్వు జీవిస్తే ఏమవుతుందో తెలుసా? ఏమి అవదలే అని అనుకుంటావేమో. ఏలీ కుమారులు పాపము చేశారు, వ్యభిచారం చేశారు, మోసము చేశారు, అన్యాయం చేశారు. అయినా దేవుడు వెంటనే శిక్ష ఖరారు చేయలేదు. తన స్థానాన్ని భర్తీ చేయడానికి, ఆ స్థానంలో ఇంకొక సేవకుడిని నిలబెట్టడానికి, ఇంకొక యాజకుడిని నిలబెట్టడానికి వారికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే సమూయేలు దేవుని పరిచర్యకు వచ్చాడో, దేవుని సేవ చేస్తున్నాడో, మందిరంలో పరిచర్య చేస్తున్నాడో, దేవుడు వెంటనే నిర్ణయానికి వచ్చేశాడు. ఎవరిని చంపాలని? ఏలీ కుటుంబాన్ని శిక్షించాలని, ఏలీ కుమారులిద్దరిని చంపేయాలని. తర్వాత ఏమవుతుంది? ఆ విషయాలు మనం తెలుసుకుందాం. వచ్చినప్పుడు వచ్చినాన్ని ధ్యానిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటూ ముందుకు సాగిపోవాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే దేవుడు ఖచ్చితమైన దేవుడు. ఒకవేళ సేవలో ఉన్నారు, లేకపోతే డైలీ మందిరానికి వెళ్తున్నారు, లేకపోతే ఆరాధనలో పాల్గొంటున్నారు, లేకపోతే ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు అని చెప్పేసి వారు కనుక మీరు అనుకుని తప్పులుగానే చేస్తూ ఉంటే ఆ తప్పులకు పనిష్మెంట్ ఉంది. వెంటనే దేవుడు ఖరారు చేస్తాడు. ఆ సేవా పరిచర్య అక్కడతో ఆగిపోకూడదు కాబట్టి ఆ పరిచర్యను భర్తీ చేసి ఆ సేవా కార్యక్రమాలన్నింటినీ ఎవరైనా చేతికైనా అప్పగించి అప్పటిని శిక్షిస్తాడు. కాబట్టి ఒకవేళ శిక్ష లేదు, నన్నెవరు ఏమి చేయలేరు, నేను వ్యభిచారిగా జీవించినా, దొంగగా జీవించినా, దోచుకునేవాడుగా జీవించినా, ఎలా జీవించినా ఎవరు మనలను ఏమీ చేయలేరు, దేవుడు మనల్ని క్షమిస్తాడు అని చెప్పేసి రోజు నువ్వు పాపం చేస్తూ, రోజు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటే ఆ జీవితాలను దేవుడు అస్సలు ఒప్పుకోడు. ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తే దేవుడు అస్సలు ఒప్పుకోడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న నీవు దేవుని మాట విని విధేయుడిగా జీవిస్తే దేవుడు క్షమిస్తాడు. లేకపోతే
నీకు శిక్ష ఖరారు చేస్తాడు. ఏలీ కుటుంబానికి శిక్ష ఖరారు చేసిన దేవుడు నీ కుటుంబానికి కూడా శిక్ష ఖరారు చేస్తాడు. ఎందుకంటే నా మాటలు ఎలానే ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి దేవుడు ఏర్పాటు చేయబడింది ఇందుకే. అంతేగాని నువ్వెవరైనప్పటికీ, ఈ వాక్యాన్ని వింటున్నా చూస్తున్నా నువ్వెవరైనప్పటికీ విని దేవుని మాటలకు లోబడి నువ్వు దేవుని వైపు చూస్తే, దేవుని వైపు తిరిగితే తప్ప, లేకపోతే నిన్ను క్షమించేవారు కానీ ఎవరు ఉండరు. మరి నువ్వు వస్తావా? మరి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా నా తప్పులు ఇవి, నేను ఇలా పాపం చేశానని చెప్పేసి క్షమించమని దేవుడిని అడిగితే తప్పకుండా దేవుడు నీ యొక్క తప్పులను క్షమించి, నీ పాపాలను క్షమించి ఒక నూతనమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.